ఇంకెంతమంది ఉన్నారా? ఎవరు లేరు. ఎంతమంది ఉన్నారా? ఎవరు లేరు. రానా, నన్ను వదిలే రానా, నన్ను చెప్పద్దు రానా. क्या होना सर? बैट चाहिए। देख लीजिए साहब, क्या होना? ये बैट्स नहीं, सिंधु बैट चाहिए। क्या? सिंधु बैट चाहिए। साले, मेरा बॉस आकर मेरी बेटी का हाथ मांगता है रे। चुप। तेरी बेटी मुझे प्यार करती है, मैं उससे शादी करना चाहता हूँ। आओ बैट। चल हट। हाय राणा। हाय नाना। नाना, राणा, राणा, नाना, जल्दी दौड़ रही, भाग रे, जल्दी भाग रे, जल्दी आगे। गोली लगी रही। యూసన్ కిడ్నాప్ చేసి మా దగ్గరే డబ్బులు తీసుకుని మమ్మల్ని చంపాలని చూస్తారా? వదిలేండి భయ్యా, దూరంగా పారిపోతాం భయ్యా. కొంచెం నా కొడకల్లారా. మమ్మల్ని కూడా మీలా అనుకుని ఈ రానా నానాలను చంపి బాయ్ గ్యాంగ్స్టర్స్ అయిపోతాం అనుకున్నారా? छोड़ दो भैया, मैंने चंपा दो भैया। నాతో బాగానే ఉంటూ నన్నే చంపేయాలని చూస్తావా? రానా వదిలేయ్. ఏ ఎందుకిలా? నీకన్నా ఎక్కువ పేరు నాకొస్తుందని భయమా? నీకోసం ఎంతో మందిని చంపాను, ఇప్పుడు నా కోసం నిన్ను చంపుతాను. అన్నీ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నేనే ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ గా మంజుకి డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వాలని. దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. రానా అనే గ్యాంగ్స్టర్ కి భయపడి నాతో సినిమా చేయడానికి ఏ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ముందుకు రావట్లేదు. వచ్చినా వాడి బెదిరింపులకు భయపడి మధ్యలోనే డ్రాప్ అవుతున్నారు. అందుకే కసి ఫైర్ ఉన్న వారిని ఎంకరేజ్ చేస్తే ఎవరికి భయపడకుండా సక్సెస్ చేస్తారని నాకు అనిపించింది. సో ఆ కసి ఫైర్ మీలో చూశాక ఈ అవకాశం మీకే ఇవ్వాలనిపించింది. థ్యాంక్స్ అలాట్. ఎవరికి భయపడకుండా మాకు ఇచ్చిన అవకాశాన్ని హిట్గా మలిచి గిఫ్ట్గా ప్యాక్ చేసి మీ చేతిలో పెడతాం. ఫస్ట్ టైం నాకు భయమేస్తుంది మీకోసం. నా లక్ష్యం కోసం మిమ్మల్ని పోగొట్టుకుంటానేమోనని. నాతో మీరు సినిమా చేయొద్దు, డ్రాప్ అవుతాను. మాకు భయం వేస్తుంది, కానీ మా కోసం కాదు, మీకోసం.
రానాగాడు చంపుతాడనే భయాన్ని పక్కన పెట్టేసి ఏ రానా మనల్ని చంపలేడనే కాన్ఫిడెన్స్తో ముందుకెళ్దాం. మీలో దమ్మెంతుందో తెలుసుకోవడానికి అలా అన్నాను. ఇక నుంచి మీరు ఇంతకు ముందులా ఉండటానికి వీల్లేదు. కొన్ని రోజుల వరకు మనం ఎవరికీ కనిపించకూడదు. యు మీన్? అండర్ గ్రౌండ్కి వెళ్తున్నాం. మరి షూటింగ్? సీక్రెట్గా అక్కడే చేస్తాం. మనం లేమని తెలిసి మన ఇంట్లో వాళ్ళపై అటాక్ చేస్తే? వాళ్ళెవరు ఇక్కడ ఉండరు. మంజు, మీ అన్నయ్యని భయపడొద్దని చెప్పు. థియేటర్ ఓనర్తో నేను మాట్లాడతాను. అంతా నేను చూసుకుంటాను. రానా మొన్న నిన్న దాదాపుగా మన వాళ్ళందరినీ క్లీనప్ చేశారు. ఇంకా ఇక్కడే ఉంటే ఈరోజు మేము, రేపు నువ్వు, అందరం పోతాం. పారిపోదామా? పాపం గోకుల్, చింటూ, బబ్లుగాలని చెప్పిన ఆ కమిషనర్ గాడిని, దీనంతటికి కారణమైన హీరోయిన్ ప్రీతిని, దాంతో సినిమా చేస్తున్న ఆ సాలెగాలని వదిలేసి పారిపోదామా? ఈ రానాగాడి తడక ఏంటో చూపించి వెళ్ళిపోదాం. రానా, ఇప్పుడు అవనేం వద్దు. ఏంట్రా భయమేస్తుందా? ఆ క్రైమ్ బ్రాంచ్ గాడి పేరేంటి? భానుశంకర్. నేను వీడెళ్ళి ఆ భానుగాడిని. నువ్వెందుకు? మేమే వెళ్తాం. రేయ్, నేను వెళ్తానంటున్నానుగా.